నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ అత్యంత వేగంగా ఎదిగింది. చివరి 3 ఎన్నికల్లో ఈ పార్టీ 3 సీట్ల నుండి డబుల్ సెంచరీ సీట్లు సాధించుకుంది. 2016 ఎన్నికల్లో 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2021లో 77 సీట్లకు బలాన్ని పెంచుకుంది. నేడు ఏకంగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. 2011లో నామాత్రపు శక్తిగా ఉన్న పార్టీ నేడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన సవాల్గా నిలిచి బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఉనికి చాలా పరిమితం. ఆ ఎన్నికల్లో కేవలం 4% ఓట్లను మాత్రమే సాధించి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే 2016 నాటికి పరిస్థితిలో మార్పు మొదలైంది. ఓట్ల శాతం 10%కి పెరగడమే కాకుండా అసెంబ్లీలో 3 స్థానాలను గెలుచుకోవడం ద్వారా తన ఉనికిని చాటుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను బలోపేతం చేయడంలో ఇది మొదటి అడుగుగా నిలిచింది. ఇక వెస్ట్ బెంగాల్లో 2014 ఎంపీ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ 2019 లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాలను గెలుచుకుంది. అదే జోరుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య రీతిలో దూసుకుపోతుంది. ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా 38% ఓటు షేర్ను సాధించి 77 స్థానాల్లో విజయం సాధించింది. దశాబ్దాల కాలం పాటు బెంగాల్ను పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ను వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకోవడం ఓ చారిత్రక పరిణామం. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ పారిశ్రామిక ప్రాంతాల్లో బీజేపీ తిరిగిలేని పట్టు సాధించింది. నేడు పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది. గత ఎన్నికల్లో గణాంకాలను మించి భారీ స్థాయిలో ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే కాకుండా అధికార తృణమూల్ కాంగ్రెస్ కు కోలుకొని షాక్ ఇస్తూ బీజేపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మొత్తంగా బీజేపీ బెంగాల్లో 206 సీట్లను గెలుచుకుంది. 294 సీట్లున్న బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 148 సీట్లు అవసరం ఉంది. మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడుతూ 2026లో బెంగాల్ గడ్డపై బీజేపీ మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నమోదైన ఓటింగ్ శాతం ఒక కొత్త చరిత్రను సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 నియోజకవర్గాల్లో మొత్తం 93% పోలింగ్ నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. మొదటి దశలో 93.19% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా రెండవ దశలో అది 92.59%గా నమోదైంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలోని సుమారు 90 లక్షల అనర్హుల పేర్లను తొలగించడం వల్ల కేవలం క్రియాశీలక ఓటర్లే జాబితాలో మిగిలారు. ఇదే పోలింగ్ శాతం ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణమైంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుండి సుమారు 90 లక్షల అనర్హులైన లేదా మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడంతో జాబితా పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయ్యి భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడానికి కారణమైంది. ఇక బెంగాల్లోని సుమారు 20 నుండి 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా అమిత్ షా తన పరివర్తన యాత్రలో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 7వ పే కమిషన్ అమలు చేస్తామనే ప్రకటన ఉద్యోగుల్లో భరోసా నింపింది. డిఏ పెన్షన్ల విషయంలో టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారింది. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కొరతను ఎత్తుచూపుతూ కేంద్ర పథకాల అమలుపై మోడీ ఇచ్చిన హామీలు మధ్యతరగతి ప్రజలను, తొలిసారి ఓటు వేసే యువతను ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని 1,30,00,000 మంది యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేసిన సోషల్ మీడియా ప్రచారం అత్యంత ఫలితాలను కూడా ఇచ్చేసింది. మరోవైపు బెంగాల్లో ఎన్నికల హింసకు స్వస్తి పలికేలా కేంద్ర బలగాల భారీ మోహరింపు ఓటర్లలో ధైర్యాన్ని నింపింది. ఆర్జీ కార్ ఆసుపత్రి ఘటన వంటివి రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా చేశాయి. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో ఓటర్లను సమన్వయం చేయడంతో పాటు 500 కంపెనీల కేంద్ర బలగాల పహారాలో ప్రజలు నిర్భయంగా ఓటు వేశారు. ఇది అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇక సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు. దశాబ్దాల పాటు తృణమూల్ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన ఆయన మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా మెదిలారు. ముఖ్యంగా నందిగ్రామ్ భూ పోరాట సమయంలో ఆయన చూపిన చొరవ బెంగాల్లో కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనను అంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. మేదినీపూర్ ప్రాంతంలో ఆయన కుటుంబానికి ఉన్న బలమైన రాజకీయ పట్టు కారణంగా ఆయనను బెంగాల్ రాజకీయాల్లో ఓ కింగ్ మేకర్ గా పరిగణిస్తారు. అయితే 2020లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. టీఎంసీలోని లోపాలను, అవినీతిని ఎండగడుతూ ఆయన చేసిన పోరాటం పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బతీసింది. ముఖ్యంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైనే పోటీ చేసి విజయం సాధించడం ద్వారా ఆయన తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఈ గెలుపుతో ఆయన కేవలం ఒక నాయకుడిగానే కాకుండా మమతా బెనర్జీని సవాలు చేయగల ఒక వ్యక్తి అన్నట్టుగా కూడా అనే ఒక నిరూపణ అయిపోయింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయంతో ముఖ్యమంత్రి పదవికి సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రభుత్వంపై ఆయన సాగించిన పోరాటం పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడంలో ఆయన పడిన కష్టం పార్టీకి పెద్ద ఎత్తున కలిసి వచ్చాయి. బీజేపీ అధిష్టానం కూడా ఆయనపై నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇలా ఎలాగైనా అక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరిసారిగా చేసిన ప్రయత్నంలో మాత్రం ఇక విఫలం కావడంతో ఎలాగైనా గెలవాలి, నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఈసారి 2026లో మాత్రం ఖచ్చితంగా పాగా వేయాలని మాత్రం విశ్వ ప్రయత్నాలు చేసింది. రకరకాల వ్యూహాలు కూడా బీజేపీ అక్కడైతే మాత్రం అవలంబించింది. ఇలాంటి సందర్భంలో మమతా బెనర్జీ చేసిన తప్పులను, ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా బీజేపీ అక్కడ తీసుకెళ్లడం సక్సెస్ అయింది. దాంతోపాటు ఇటు ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో, యువతలో భరోసా నింపేలాగా మాత్రం రకరకాల ప్రచార వ్యూహాలను కూడా అవలంబించింది. రోహింగ్యా ముస్లింల విషయంలో కూడా చేసిన ప్రచారం కూడా అక్కడ హిందువులో కూడా బాగా కలిసింది. హిందువుల్ని కూడా ఐక్యం చేయడంలో కూడా కలిసి వచ్చింది. ఇలా చాలా అంశాలు, నిరుద్యోగ అంశం అయితేంది, అలాగే స్కామ్ల సంబంధించిన అంశం అయితేంది, ఇది శాంతి భద్రతల విషయాన్ని కూడా బాగా బహిర్గతం చేయడంలో కూడా అంశం అవుతుంది. ఇలా ఎన్నో అంశాలు, ఆర్థిక అంశాన్ని కూడా అప్పుడు జరిగిన ఘటన కూడా బీజేపీ పెద్ద ఎత్తున అంశాన్ని బాగా ఫైట్ చేసింది. దీనికి బాగా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేసింది. అంటే 1, 2 కాదు, ఏ అవకాశం ఉన్నా దాన్ని వదిలిపెట్టకుండా బీజేపీ ప్రతి ఒక్క సమస్యను కూడా ఒడిసి పట్టుకుని ప్రజల మద్దతు వచ్చేలాగా మాత్రం పోరాటాలు చేసింది. ఇది ఇట్లా ఉంటే ఇక సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయినా అక్కడ చాలా మంది సాంప్రదాయంగా టీఎంసీకి ఓటు బ్యాంక్ ఉండే, ఆ ఓటు బ్యాంకును దెబ్బతీసే విధంగా ఈసారి ఎస్ఐఆర్ని తీసుకొచ్చింది. ఆ ఇంటెన్సివ్ రివిజన్ ఈసారి అయితే మాత్రం పెద్ద ఎత్తున టీఎంసీకి అయితే మాత్రం భారీగా నష్టం చేసిందని కూడా విశ్లేషకులు చెప్తుంటే అర్థమవుతుంది. మరి దాని ముఖ్యంగా ఓటింగ్ శాతం కూడా పెరగడం, గతంతో పోలిస్తే దాదాపు 15% ఓవరాల్గా ఓటింగ్ శాతం పెరిగిందంటేనే అక్కడే ఎంత అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు పడ్డట్టు కూడా చాలా మంది కూడా ఇదే ఓటు శాతం పెరగడానికి కూడా విశ్లేషించారు. అది ఫలితాల్లో చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే ఓటర్ల తొలగింపు, అంటే నకిలీ అలాగే అనర్హుల ఓటర్ల తొలగింపు, మరణించిన వారి ఓటర్ల తొలగింపు, ఇదంతా కూడా ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా అయితే మారింది. ఇలా మొత్తానికైతే మాత్రం వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో కూడా కాషాయ జెండా ఎగరవేయాలని చేసిన లక్ష్యం అయితే మాత్రం నెరవేరింది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి మరి ఎవరు అనే దానిపైన ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. మరి సువేందు అధికారి అయితే మాత్రం కొంతకాలంగా మొత్తం కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్ నుండి బలోపేతం చేసి బీజేపీని అక్కడ అధికారంలో తీసుకురావడానికి కృషి చేశారు. దాంతోపాటు మమతా బెనర్జీని సైతం ఓడించారు. ఇదే సందర్భంలో మరి ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కానీ మరి బీజేపీ అధిష్టానం మరి సువేందు అధికారి వైపు మొగ్గు చూపుతుందా, లేకపోతే ఇంకెవరైనా పేరు అంటే స్ట్రాటజికల్గా ఇంకో వేరే ఒక వ్యక్తిని అనూహ్యంగా తీసుకొస్తుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం. ఎందుకంటే బీజేపీ విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి, ఎవరు కూడా ఊహించని విధంగా ఉంటాయి. ఒకవేళ సువేందు అధికారిది దాదాపు ఖరారని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఆయన కాదు అనుకుంటే మాత్రం ఎవరిని అనూహ్యంగా మరొక మహిళను కూడా అక్కడ ముఖ్యమంత్రి చేసినా మాత్రం ఆశ్చర్యం లేదు. ఢిల్లీ తర్వాత మరోసారి ఒక మహిళా ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చాము, బెనర్జీ పోతే ఇంకొక మహిళకు ఛాన్స్ ఇచ్చామని కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. మరి చూడాలి పశ్చిమ బెంగాల్లో
మరి ఎట్లా ఉండబోతుంది మరి బీజేపీ పాలన, అలాగే ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో మరి భవిష్యత్తులో మరి తెలిసే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు మరి టీఎంసీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా, మరి బీజేపీని ఎట్లా తట్టుకుంటుంది, ఎన్డీఏ కూటమి వరుసగా అన్ని రాష్ట్రాల్లో కూడా మొత్తం కూడా అక్కడ జెండా పాతుకుంటూ పోతుంది. మొత్తానికి బీజేపీ కలలు కన్నా బెంగాల్లో అధికారం అనేది ఇక సాధ్యమైంది. చూడాలి బెంగాల్ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో ఇక మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.